హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గేర్ అప్ విత్ అభి. సో గైస్, ఈరోజు ఎటు పోతున్నామంటే ఈరోజు సాటర్డే కాబట్టి సో చిల్ డే అనమాట. చిల్ డే అంటే ఫస్ట్ మనం ఇంట్లో పనులు చేసేసుకున్నాం అనుకో, డే మొత్తం చిల్ ఉండొచ్చు. సో మెయిన్గా నాకు ఈరోజు 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంట్లో పనులు, కొంచెం రైస్ అది వేసేది ఉంది. సో అది వేసేసి దెన్ ఐ నీడ్ టు గో టు రైనాక్స్ స్టోర్ అనమాట. రైనాక్స్ స్టోర్ ఆర్ డైనమిక్ రైడర్స్ టు బై ట్యాంక్ బ్యాగ్. సో మన అప్కమింగ్ ట్రిప్కి మన ఒక ట్యాంక్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నా, మెయిన్గా కెమెరా గేర్ కోసం. సో అది తీసుకుంటే ఒక పని అయిపోతుంది. సో చూద్దాం ఎట్లా పోతుందో ఈరోజు డే. చేసేటప్పుడు నచ్చంది ఒకటి, అందరు వింత చూస్తారు. అంటే బయటికి వెళ్తే బ్రేక్ఫాస్ట్ సైడ్కి ఇప్పుడు దూరం పోయినాం అనుకో, అప్పుడు ఫైన్, ఎవరు చూసినా ఫరక్ పడదు, ఏం కాదు. బట్ ఇక్కడ లోకల్లో తిరిగినప్పుడు అందరు వింత చూస్తారు ఆగినప్పుడు. అదొక్కటే కొంచెం వింత. అందుకే నాకు డైలీ వీడియోస్, డైలీ మోటో బ్లాగ్స్ చేయబుద్ధి కాదు. అంటే జనరల్గా మనం సాటర్డే సండేనే తిరుగుతాం కానీ, బట్ అప్పుడు కూడా చేయాలంటే ఒకలాంటి నర్వస్నెస్ అనేది ఉంటుంది. బట్ ఎనీవే, సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ మన యూట్యూబ్కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసిన అనమాట, గేర్ అప్ విత్ అభి అని చెప్పి. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ మీకు ఇంత లెంతీ వీడియోస్ చూడబుద్ధి అవ్వలేదు అనుకో, యూ క్యాన్ వాచ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఆర్ యూట్యూబ్ షార్ట్స్ అయినా, ఏదన్నా ఒకటి, యువర్ విష్. సో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి గైస్. సో కంప్లీట్లీ న్యూ పేజే క్రియేట్ చేసిన. సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో ప్లీజ్ సపోర్ట్, ఓకే. ఇంపార్టెంట్ పని అయితే అవుతుంది. సో మీరు అక్కడ చూసినట్టయితే 2 రైస్ బ్యాగ్స్ వేసేసుకున్నా. సో మన వాళ్ళ ఇంట్లో రైస్ బ్యాగ్స్ వేసేసి దెన్ ఐ షుడ్ గో టు బ్యాంక్ పని కూడా వేసేసుకొని దెన్ ట్యాంక్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ చూస్తున్నా. లిటరలీ ఇట్ టుక్ 10 minutes టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్రాఫిక్. ఎగ్జామ్ ఏదో నడుస్తున్నట్టుంది, అందరూ ఎవ్వరికి ఇంటలేరు. ఒకడు ఇటు నుంచి వస్తాడు, ఒకడు అటు నుంచి వస్తాడు, వామ్మో. సో లెట్స్ గో. యాక్చువల్ 2 రైస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, హెవీ ఉంది బైక్. కొంచెం ఇట్లా స్పీడ్ పోదామంటే ఇటు కదులుతుంది, బండి కదులుతుంది. సో ఐ హ్యావ్ టు గో స్లో. Meanwhile, గైస్, మా చెల్లె ఈరోజు డుమ్మా కొట్టింది అనమాట. సో ఎందుకు డుమ్మా కొట్టినా సాచి ఈరోజు రీజన్? అగో, ఎవరైనా ఆ ముఖాన్ని చూసి ఫీవర్ ఉంది అంటారా? ఎవరైనా అంటారా? ఆమెకు తోడు ఈమె, ఆమెకు తోడు ఈమె తోడు, నువ్వు తోడు, నువ్వు తోడు. సో అది గైస్. సో ఎప్పుడు స్కూల్ డుమ్మలు కొడతా ఉంటుంది అనమాట, చదవదు. స్కూల్ నుంచి ఫుల్ కంప్లైంట్స్ వస్తాయి, ఫుల్ కంప్లైంట్లు వస్తాయి. అన్ని చీటింగ్లు చేస్తుంది అనమాట. సో నువ్వు కూడా చీటింగ్ చేస్తావు కదా. ఈమెకి ఏంటంటే అన్ని నోట్లో కావాలి. వన్ పని అయిపోయింది, ఒక పని అయిపోయింది, రైస్ బ్యాగ్స్ వేసేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్కి వెళ్ళి మనం చెక్ వేసేది ఉందన్నమాట, అది కూడా వేసేసుకుందాం. అది కూడా వేసేసుకుంటే ఇంటి పనులు అయిపోయినట్టే ఇక. దెన్ వీ కెన్ గో టు స్టోర్, రైనాక్స్ స్టోర్. యాక్చువల్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు డైనమిక్ రైడర్స్, కానీ డైనమిక్ రైడర్స్లో ఎక్కువ స్టఫ్ ఉంటుందని అనిపిస్తలేదు నాకు. రైనాక్స్లోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో బెటర్ గో టు రైనాక్స్. చలో గైస్, బ్యాంక్లో చెక్ వేసేసి I'll talk to you guys. और తిరుమలగిరి వెళ్దాం. రైనాక్స్, తిరుమలగిరి, చలో. చలో గైస్, లెట్స్ గో టు రైనాక్స్ స్టోర్. ఇప్పుడు మెయిన్గా మనం ట్యాంక్ బ్యాగ్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అబ్బా నాకు అది. ఎందుకంటే బేసిక్గా ఎట్టైనా బయటికి పోయినప్పుడు ఇక్కడ ముందట పెట్టుకోనికి ఏమైనా కావాలి నాకు. గ్లౌజెస్ పెట్టుకోనికైనా ఊకంటే జాకెట్లో పెట్టలేకపోతున్నా, అండ్ బ్యాక్లో కూడా పెట్టలేకపోతున్నా. అట్లీస్ట్ అది ఉంటే అందులో పెట్టుకుందాం అని చెప్పి ఒక థాట్ అనమాట. అండ్ కొంచెం క్యాష్, ఫోను అన్నీ పెట్టుకోనికే కావాలి నాకు ఏమైనా బ్యాగ్. సో అందుకే మెయిన్గా ట్యాంక్ బ్యాగ్ తీసుకుంటున్నాను. కొంచెం కాస్ట్లీ ఉంది, 3-4 thousand వరకు ఉంది. బట్ ఎనీవే, వన్ టైం యూజ్ కాబట్టి మనకి, వన్ టైం అంటున్నా, కాస్ట్లీ ఉంది. బట్ మనకు అది అత్యంత అవసరం కాబట్టి తీసేసుకోవాల్సింది మనం, అట్లా గైస్. అండ్ ఇప్పుడు మనకి జాన్లో చాలా పెద్ద ట్రిప్ ఉంది. చాలా బోల్డ్ డెసిషన్తో చాలా పెద్ద ట్రిప్ వేస్తున్నా.
సో దానికోసం ప్రిపరేషన్ అనమాట ఇదంతా. ట్యాంక్ బ్యాగ్ అది ఇది, ఎక్కువ షాపింగ్ ఏం చేసేది లేదు, బట్ బేసిక్ నీడ్స్ ఇవి. అట్లా ఇవన్నీ తీసి పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అట్లా. నేనైతే ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నా. లీవ్స్ కూడా అప్రూవ్ అయిపోయినాయి మనవి. ఎవ్వరికి వినేదే లేదు, 5-6 days ఎవ్వరికి వినేదే లేదు. యాక్చువల్గా మన బైక్కి ఫాగ్ ల్యాంప్స్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నా, కానీ మళ్ళీ ఆలోచిస్తున్నా, ఏమైనా మళ్ళీ ఎలక్ట్రిక్ వర్క్ వచ్చిందనుకో మళ్ళీ వారంటీలో కవర్ అవ్వదు. మళ్ళీ వారంటీలో కవర్ అవ్వకపోతే మళ్ళీ అగైన్ ఇట్స్ ఎ హ్యూజ్ ఖర్చా. ఆలోచిస్తున్నా. అండ్ ఇంకొకటి ఫాగ్ ల్యాంప్స్ పెట్టడానికి కూడా స్పేస్ కూడా లేదు. ఇక్కడ పెట్టచ్చు, చూడాలి అక్కడ పెట్టడానికి వస్తుందా రాదా ఏంది అనేది చూద్దాం. షోరూమ్లో అనుకుంటా, ఒకసారి అడుగుతా, సర్వీస్ సెంటర్ వాళ్ళని అడుగుతా. ఒకవేళ పెట్టవచ్చు ఏం కాదు అనుకుంటే ఐ జస్ట్ గో విత్ ఇట్. ఈరోజు ట్రాఫిక్ ఉండదు అనుకుంటే ఈరోజు ఏంద్రా నాయన ఫుల్ ట్రాఫిక్, అసలు మామూలుగా లేదు ట్రాఫిక్. చలో 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 చలో. ఒక్కొక్కరికి ఇక్కడ షుగర్ ఎంత ఉంటుందంటే ఒక్కళ్ళు ఆగరు, కొడుతూనే ఉంటారు, హార్న్ కొడుతూనే ఉంటారు. ఏంట్రా బాబు మరి. ఈరోజు ట్రాఫిక్ ఉండదు అనుకుంటే సాటర్డే రోజే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అదేందో నాకు అర్థం కావట్లేదు. అసలు మౌలాలీలో అయితే కదలలేకపోయినాం. మళ్ళీ ఇక్కడ ఎనీ టైం ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీ అనమాట. ఓకే, ఏదో రోడ్ చూపిస్తుంది ఇది. అచ్చా, షార్ట్ కట్ చూపిస్తుందా? ఓకే గైస్, ఫైనల్గా రైనాక్స్ స్టోర్ దగ్గరకు వచ్చిన. యాక్చువల్లీ అటు నుంచి వచ్చేయాలి కానీ ఏమంటారు, ఇటు అనుకొని ఇటు తిప్పేసిన పిచ్చోని. బట్ ఎనీవే ఫైనల్లీ వచ్చేసిన. ఇక్కడ ఎక్కడ ఉంటుంది రా, ఇందటి నుంచి లెఫ్ట్ అంట. రోడ్ మీద పెట్టచ్చు కదా, వాళ్ళు గల్లాలో పెట్టారంటరా. అరే ఎటు పెట్టినారా, ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ గలీలో ఉన్నట్టు చూపిస్తుంది. గలీలోకి వచ్చిన కనిపిస్తుంది. ఎక్కడుందిరా? రైట్ ఇక్కడ. గైస్, ఫైనల్లీ ఐ ఫౌండ్ ద ప్లేస్, రైనాక్స్. ఈ స్వామి లోపల పెట్టుకుంటే ఎట్లా? అరే ఇక్కడ అమ్మ, గూగుల్ మ్యాప్స్ నేను ఎట్లా కొట్టాలరా అసలు. సో గైస్, మంచి ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాక ఐ విల్ టర్న్ ఆన్ మై వీడియో. ఓకే, 2 hours later. మన షాపింగ్ అయిపోయింది. సో రైనాక్స్ స్టోర్లో మనం మంచి ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బ్యాగ్. యాక్చువల్లీ కొంచెం కాస్ట్లీ పడ్డది అనుకో, 4000 పడ్డది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్ బ్యాగ్ కోసం అయితే. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అన్బాక్సింగ్ వీడియో నెక్స్ట్ వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్ గైస్, స్టే ట్యూన్. ఓకే, సో ఇక నేను ఫటాఫట్ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం సేపు పడుకోవాలి. నైట్ షిఫ్ట్ చేసినా కదా, సగం పడుకోలేదు. సో ఐ షుడ్ ఈట్ సంథింగ్ అండ్ ఐ షుడ్ స్లీప్ ఇట్లా. బట్ రైనాక్స్ స్టోర్లో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు అసలు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నాను. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా మాట్లాడుతుండు. నైస్. ఐ హ్యావ్ టు గివ్ దెమ్ రివ్యూ. సూపర్ ఉంది అని చెప్పి రివ్యూ ఇస్తా. ఇంత ప్యాకేజ్ కూడా ఎంత బాగుంది చూడు. అది గైస్ ఇవాళటి వీడియో. సో నథింగ్ మచ్ అనమాట. ఈరోజు జస్ట్ అట్లా షాపింగ్కి వచ్చిన. చూసిన జాకెట్స్ కూడా చూసిన, ఒక్కొక్కటి 12,000 15,000. ఇందిరా బాబు మరీ ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ప్రైస్లు అయితే చాలా ఉన్నాయి. చూసాం, కొంచెం పైసలు వస్తే రైడింగ్ ప్యాంట్ కూడా తీసుకోవాలి. రైడింగ్ ప్యాంట్ ఒకటి తీసుకోవాలి, నీ గార్డ్స్ ఒకటి తీసుకోవాలి. ప్రజెంట్ అయితే అడ్జస్ట్ అవ్వగలుగుతా, బట్ ఫ్యూచర్లో ఇప్పుడు కాదు, ఇంకొక 1-2 months తర్వాత తీసుకుంటా. ప్రజెంట్ అయితే ఐ కెన్ అడ్జస్ట్. ఇప్పుడు ఏదైతే ట్రిప్కి పోతున్నో ఆ ట్రిప్కి మెయిన్గా ఉండాల్సినవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనది కమింగ్ వీక్లో అయినా నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ 2 weeks తర్వాత బైక్ని సర్వీస్ కూడా ఇవ్వాలి. ఐ నో ఈ 5,000 యాక్చువల్లీ జనరల్గా థర్డ్ సర్వీస్కి చాలా టైం పడుతుంది.
బట్ స్టిల్ నేను ముందే ఇచ్చేస్తాను, ఎందుకంటే మన ట్రిప్ పోవాలి కాబట్టి, మన ట్రిప్కి డిలే అవ్వద్దు అట్లా. ఈ ట్రాఫిక్లో నడపాలంటే చిరాకు దబ్బుతుంది నాకైతే. వీడియో ఇవాళకి సో నథింగ్ మచ్, ఎక్కువేం లేదు. జస్ట్ మనం రైనాక్స్కి పోయి మన ఏదైతే కావాలో తీసేసుకున్నాము, చిన్న పనులు చేసేసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇక. సో దీని అన్బాక్సింగ్ వీడియో నెక్స్ట్ వస్తుంది, అండ్ రివ్యూ కూడా వస్తుంది, అండ్ నెక్స్ట్ వీడియో వస్తుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఒకవేళ జెన్యున్గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.